రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ద్వారంపుడి ఎపిసోడ్ను కూటమి ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా డీల్ చేస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన నలుగురు కీలక నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి రైస్ మిల్లర్ల సంఘం ప్రక్షాళన బాధ్యతను వారికి అప్పగించింది. గోదావరి జిల్లాలో పట్టున్న ఈ నలుగురు నేతలు మిల్లర్లతో చర్చించి ద్వారంపుడి ప్రమేయం లేని కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోనున్నారు. దశాబ్దాలుగా ఈ సంఘాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డికి చెక్ పెట్టేందుకు ఈ విధంగా కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది. గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ద్వారంపుడి చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు ఆయన పెత్తనానికి అడ్డుకట్ట వేయాలని కూటమి పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ లో స్విచ్ రాజుకుందని చెప్పొచ్చు. గత దశాబ్ద కాలం నుంచి కూడా కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి రైస్ మిల్లర్ల అసోసియేషన్ తన గుప్పిట్లో పెట్టుకుని వ్యవహారం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా చెక్ పెట్టేందుకు ఇప్పటికే మొత్తం కూటమి ప్రభుత్వం కూడా వ్యవహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో టీడీపీ నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు, జనసేన నుంచి ఒకరు, ముగ్గురు కీలకమైన నేతలను అయితే మాత్రం తీసుకుని వీరి ముగ్గురిని కూడా ఒక కమిటీగా ఫామ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ద్వారంపుడి చేతుల్లో ఉన్న రైస్ మిల్లర్ల అసోసియేషన్ మొత్తం కూడా బయటకు తీసే పరిస్థితులు అయితే మాత్రం ప్రస్తుతం కూడా ప్రభుత్వం చేస్తుందని చెప్పచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఉన్నారో ఈ మూడు పార్టీ నేతలు కూడా రైస్ మిల్లర్ల అసోసియేషన్ తో మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి గతం నుంచి కూడా ఏదైతే ఉందో దీని మొత్తం కూడా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ని మొత్తం తన గుప్పట్లో పెట్టి నచ్చినట్టు కూడా ఆడిస్తున్నారని చెప్పేసి మొత్తం కూడా బయట సమాచారం వస్తూ ఉందో. దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ ఎపిసోడ్ మొత్తాన్ని కూడా చెక్ పెట్టేందుకు ఇప్పుడు మొత్తం కూడా వ్యూహరచన చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం ఈ ముగ్గురు నాయకులు కూడా రంగప్రవేశం చేశారు. దీనికి సంబంధించి గోదావరి జిల్లాకు సంబంధించిన రైస్ మిల్లర్ల అసోసియేషన్ సంఘాలు అయితే మాత్రం ఈ సభ్యులు అయితే మీట్ అయ్యారు. దానికి సంబంధించి త్వరలో కొత్త రైస్ మిల్లర్ల అసోసియేషన్ సంఘాన్ని అయితే ఫామ్ చేయనున్నారు. ఇప్పటికే మొత్తం వారందరితో రైస్ మిల్లర్ల అసోసియేషన్ సంబంధించిన వారి సమస్యల మీద అధ్యయనం అయితే జరుగుతోంది. దానికి సంబంధించి గత 5 ఏళ్ల పాలనకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, వారి గురించి నేరుగా రైస్ మిల్లర్ల అసోసియేషన్ తో ఈ ముగ్గురు కమిటీ సభ్యులు కూడా మొత్తం రిపోర్ట్ రూపంగా అయితే తెలుసుకుంటున్నారు. దీనికి సంబంధించి వారందరికీ కూడా ఈ ప్రభుత్వంలో తగు న్యాయం చేసి ద్వారంపూడి కబంధాస్తాల నుంచి మొత్తం వారందరినీ రక్షించాలనే యోచనతో ఈ ఆలోచన చేస్తున్నట్టయితే తెలుస్తోంది. ఇప్పటికే ఈ పరిణామాలు అన్నిటి కూడా గతంలో ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలకే ఈ మొత్తం ఈ పరిణామం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి అనేక విమర్శలు చేశారు. విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఫామ్ అయ్యి 9 నెలల కాలంలో ద్వారంపూడికి పూర్తి స్థాయిగా చెక్ పెట్టేందుకు మొత్తం కూడా కూటమి ప్రభుత్వం వ్యవహరచన చేసింది. ఇందులో భాగంగా మొత్తం రైస్ మిల్లర్స్ అందరినీ కూడా ఏకం చేసి కొత్త నాయకత్వాన్ని రైస్ మిల్లర్ల గోదావరి జిల్లాకు సంబంధించి కొత్త రైస్ మిల్లర్ల నాయకత్వాన్ని తీసుకురావాలి. దానికి సంబంధించి ద్వారంపూడికి ఎట్టి ప్రమేయం లేకుండా చేయాలనే ఆలోచనతో అయితే మొత్తం ఈ కమిటీ పనిచేస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ద్వారంపూడి అధికారం లేకపోయినప్పటికీ కూడా రైస్ మిల్లర్ల అసోసియేషన్ టచ్ లో ఉండి ఆయన అండదండలతో నడిపిస్తున్నారని చెప్పి విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలకి పూర్తి స్థాయిగా చెక్ పెట్టేందుకు ఈ వ్యూహరచన చేసినట్టయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంచుమించుగా ఈ నెల 2 నెలల్లో మొత్తం కూడా రైస్ మిల్లర్ల అసోసియేషన్ కి మొత్తం కూడా చెక్ పెట్టి కొత్త అసోసియేషన్ ని ఫామ్ చేసి దానికి సంబంధించి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకత్వంలో నడిపించాలని చెప్పి ఆలోచన అయితే జరుగుతుంది. ఇప్పటికే మొత్తం కూడా కాకినాడ గోదావరి జిల్లాల మిల్లర్లు అందరూ కూడా ఏకమయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే సామాజిక రాజకీయ సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని ఈ వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. ద్వారంపూడికి ప్రత్యామ్నాయంగా వల్లూరు సూర్యప్రకాష్ ని తెర మీదకి తెస్తున్నారు కూటమి ప్రభుత్వం నాయకులు. దీనికి సంబంధించి ప్రభుత్వం మారిన పెత్తనం చెలాయిస్తున్న ద్వారంపూడికి పూర్తి స్థాయిగా చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది రవి. దీనికి సంబంధించి భవిష్యత్తులో రైస్ మిల్లర్లు గోదావరి జిల్లాలో కొత్త రైస్ మిల్లర్ అసోసియేషన్ చూడబోతున్నట్టయితే మాత్రం మొత్తం బయట సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఫాములు కదుపుతూ మొత్తం రైస్ మిల్లర్ల అసోసియేషన్ మొత్తం కూడా మార్పు చేసి తమ మార్పుని మొత్తం రైస్ మిల్లర్లకు న్యాయం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.